మరి వైసీపీ పార్టీ తరపున వాళ్ళు ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారో గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడైతేనేమి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతేనేమి, ఈ డైవర్షన్ రాజకీయాలు అనేది పోతే ఈ మధ్య కాలంలో నంద్యాలలో మరి అధ్వానంగా డైవర్షన్ పాలిటిక్స్ అనేది బాగా అలవాటు చేస్తున్నారు. అంటే మీరు చూసుకుంటే ఇక్కడున్న లోకల్ గా ఉన్న శిల్ప కుటుంబము కాంట్రవర్సీని అడ్డు పెట్టుకొని ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో మనం అందరము దగ్గరుండి చూస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా గమనిస్తున్నారు. మీరు చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎప్పుడైతే నంద్యాలకు వచ్చినాడో ఇక్కడ ఎన్నికల ముందు మీటింగ్ పెట్టడానికి కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజే అల్లు అర్జున్ పిలుచుకొని వస్తాడు ఈ శిల్పారావి. ఆయన సార్ ఎక్కడ ఉన్నాడో ఆ రూట్ నుంచి అల్లు అర్జున్ తీసుకొని వచ్చి ఆ రోజు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి లబ్ధి పొందాలని చూసి వాళ్ళ కుటుంబంలోనే చిచ్చు పెట్టిన వ్యక్తి ఈ శిల్పారావి. మరి ఈ రోజు మనం చూసుకుంటే ఎల్లుండి జిల్లాకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఏదో కాంట్రవర్సీ చేయాలా. రేపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహంని ఓపెనింగ్ చేస్తున్నారు రేపు. మరి ఎందుకు రేపే పెట్టుకోవాల్సి వచ్చిందో ఒకసారి కూడా మనం ఆలోచించాలి. మీరు చూస్తే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహంను ఎప్పుడైతే ధ్వంసం చేశారో మేమందరం కూడా ఆశ్చర్యపోయినాం. ఇలాంటి చర్యకి ఎవరు పాల్గొనకూడదని చెప్పి తీవ్రంగా ఖండించాం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అంటే మాకే కాదు ప్రతి ఒక్కరికి గౌరవము, అభిమానము. మరి నేను మాట్లాడేది నారా లోకేష్ గారు కూడా ఆ రోజు ఎప్పుడైతే పాదయాత్ర మొదలైందో శ్రీశైలం నుంచి వస్తున్నప్పుడు పావురాల పుట్టకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే చనిపోయాడో అక్కడికి వెళ్ళి నివాళులు కూడా అర్పించాడు. అంత గౌరవం రాజశేఖర రెడ్డి గారు అంటే. అలాంటి ఒక మహానాయకుడిది ఈరోజు ఒక స్టాచ్యూ ఇరగొట్టడం అంటే మాటలు కాదు. మేమందరం కూడా ఆశ్చర్యపోయినాం ఎవరు చేస్తాడు ఇవన్నీ. 2 రోజులకి ఎవరైతే ఆ విగ్రహాన్ని పాల్గొంటున్నారో ఆ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. వస్తే దాంట్లో తెలిసింది ఏంటంటే వైసీపీ కార్యకర్తలే ఆ విగ్రహాన్ని పడగొట్టారు. ఇంకా నయం ఆ వీడియోలు వచ్చినాయి. వీడియోలు రాకపోయింటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చేశారని చెప్పే పరిస్థితిలో ఉండేవాళ్ళు. మరి మాకు అర్థం కాలేదు ఆ రోజు ఎందుకు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశారో మాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే నిన్న ఈ శిల్పారవి కొత్త విగ్రహం తయారు చేసి అదే సంజయనగర్ గేట్ దగ్గర తీసుకొచ్చాడో వీళ్ళు చేసే చిల్లర రాజకీయాలు ఏందో బయటపడినాయి. అంటే మీరు గమనించాల, గతంలో మా నాన్న భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారో అప్పుడు జిల్లాలో మరియు నంద్యాలలో కానీ ఆలగడ్డలో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎవరైనా పెట్టించారంటే అది భూమా నాగిరెడ్డి గారు. మరి శిల్పా మోహన్ రెడ్డి కానీ శిల్ప కుటుంబం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తరపున ఎంతో లబ్ధి పొందినారు. అడ్డు పెట్టుకొని మంత్రి అయినారు, ఆయన క్యాబినెట్ లో ఎమ్మెల్యేలు అయినారు. మరి కొన్ని వేల కోట్లు రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుకున్నారు. కానీ ఏ రోజు కూడా ఆయన విగ్రహాలు ఎక్కడ పెట్టలేని పరిస్థితి. కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో భూమా నాగిరెడ్డి గారు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెడితే వీళ్ళు అది చూసి ఓడ్చుకోలేక భూమా నాగిరెడ్డి గారి శిలాపలకము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కింద ఉందని చెప్పి తట్టుకోలేక ఈరోజు ఒక నీచపు రాజకీయాలకి తెర తీశారు. ఎందుకు భూమా నాగిరెడ్డి గారు అంటే అంత భయం? ఎందుకంటే నంద్యాల జనాల మనసులో ఇంకా భూమా నాగిరెడ్డి గారు బతికే ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఆయన నంద్యాలకు వచ్చినప్పుడు నంద్యాల ఏ విధంగా ఉండిందో, ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఆయన వల్ల నంద్యాలలో ఎంత అభివృద్ధి జరిగిందో ఈరోజు జనాలు ఎవరు మర్చిపోలేని పరిస్థితి. మరి అది తురలేక కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కింద భూమా నాగిరెడ్డి పేరుందని చెప్పి
వీళ్ళ మనుషుల్ని పంపించి వీళ్ళే విగ్రహాన్ని పడగొట్టి ఒక సింపతి వచ్చే విధంగా ఈరోజు దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటు. నేను చెప్పింది ఒకవేళ తప్పైతే రేపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ విగ్రహం కింద భూమా నాగిరెడ్డి గారి శిలాఫలకం ఉంటుంది. లేదు నేను చెప్పింది కరెక్ట్ అయితే రేపు పొద్దున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కింద భూమా నాగిరెడ్డి గారి శిలాఫలకం కనపడదు. ఒకవేళ నిజంగా మీరు పెడితే నా మాటలు నేను వెనక్కి తీసుకోవడానికి నేను సిద్ధం. లేదు అంటే ఈరోజు నంద్యాలలో ప్రతి ఒక్కరూ నీ చిల్లర రాజకీయాలు గమనించారు. చూసే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టడం మీకు ఇంకా సిగ్గురాలా? ఇలాంటి రాజకీయాలు మీరు చేసే కొద్దీ మేము ఫుల్ స్టాప్ పెడతానే ఉంటాము. మరి నిన్న ఇదే శిల్పారవి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ చూసి నిజంగా ఈ శిల్పారవిలో గొప్ప నటుడు ఉన్నాడని నాకు అర్థమైంది. చూస్తే మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కమలాసన్ అంటారు, ఇట్లా ఈయనను కూడా చూస్తే అట్నే అనిపించింది. శిల్ప సహకారు తెలుగుదేశం పార్టీ ఈరోజు వెండేటా పాలిటిక్స్ చేస్తున్నారు. కక్షపూరితంగానే ఈరోజు శిల్ప సహకారం మూసివేద్దామని చెప్పి ఈరోజు చాలా బాధపడుతూ చాలా దీనంగా ప్రెస్ మీట్ ఇచ్చాడు. కానీ వాస్తవాలు చూసుకుంటే శిల్ప సహకారు ఎవరు వాడట్లా. ఈ మధ్య వందే మాటలని ఈ మాటలని ఆ మాటలని చాలా వచ్చినాయి. వీళ్ళు ఇచ్చే ధరకే అక్కడ ఇస్తున్నారు. వీళ్ళు ఇచ్చేదానికంటే నాణ్యతమైన ప్రోడక్ట్స్ ఇంకా అక్కడ దొరుకుతున్నాయి. ఎవరు పోవట్ల, మూసుకునే పరిస్థితి. అదే సమయంలో వీళ్ళ టెన్యూర్ అయిపోయింది. మార్కెట్ యార్డు టెండర్లకు పిలిస్తే దాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు కామన్ జనాలు ఈరోజు ఎవరైనా పార్టిసిపేట్ చేసే విధంగా 1000 రూపాయలు కడితే ఈరోజు మీరు టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలా అందరికీ అవకాశం కలిగించే విధంగా తెలుగుదేశం పార్టీ ముందరికి పోతే లేదు, మీరు కక్షపూరితంగానే ఈరోజు శిల్ప సహకారిని మూపించారని చెప్పి చాలా బాధపడుతూ పాపం శిల్పారావు ప్రెస్ మీట్ ఇచ్చాడు. కానీ వాస్తవానికి శిల్ప సహకారు ఎవడు వాడట్లేదు. మరి ఇంకా మాట్లాడుతూ నంద్యాల మార్కెట్ యార్డ్ లో పార్టీ ఆఫీసు ఇచ్చినామని చెప్పి చాలా బాధపడినట్టున్నాడు రవి. ఎందుకు ఇక్కడ పెట్టుకోలేదు, అక్కడ పెట్టుకోలేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 100 సార్లు ప్రశ్నించినాం. మెడికల్ కాలేజ్ ఇంకా ఎందుకు చాలా లొకేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారమే షుగర్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకోటి ఉంది, అక్కడ ఉంది. ఎందుకు అక్కడ పెట్టుకోవాలా? ఎందుకు తీసుకొచ్చి వీళ్ళ ఆస్తులు పక్కనే పెట్టుకున్నారు? ఆ రోజు ప్రశ్నించిన దానికి సమాధానం లేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని తిప్పి అంటే మూసుకోబోయే శిల్ప సహకారిని ఏ విధంగా తిప్పి మా మీద బురద చల్లుతున్నాడో మీరు అందరూ గమనించాలి. ఆ రోజు నంద్యాలలో ఎందుకు వీళ్ళు పార్టీ ఆఫీస్ పెట్టుకోలేదంటే అప్పటికి నంద్యాల ఇంకా జిల్లా అవ్వలేదు. ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది, వాళ్ళు పెట్టుకోలేకపోయినామే అనే బాధతో ఈరోజు శిల్పారవి మాట్లాడుతున్నాడే తప్ప దాంట్లో వీళ్ళు గత 5 సంవత్సరాలు చేసిన అవకతవకలు అన్ని చిట్టా బయటికి వస్తుంది. రెడ్ బుక్ లో మీ పేజ్ నెంబరు అతి తొందరలో తిరగబోతుంది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. కానీ ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారిని మేమందరూ గౌరవిస్తాం, ఆయన పెట్టే స్టాచ్యూకి ఇంకా కావాలంటే మేము కూడా చేసి దానికి సహకరించడానికి సిద్ధం. కానీ ఇటువంటి నీచపు రాజకీయాలు ఈ శిల్ప కుటుంబము మానుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటివి జనాలు ఎవరు హర్షించే పరిస్థితిలో కూడా ఉండరు.